తూర్పుగోదావరి జిల్లాలో రబీ సాగు జోరుగా సాగుతోంది. ఏ పల్లె చూసినా వరి నాట్ల సందడిలో రైతాంగం నిమగ్నమైంది. జిల్లాలో ఈ ఏడాది రబీకి 1,63,000 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యం చేయగా వాతావరణం అనుకూలించేలా ఉండటంతో ఈ ఏడాది మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు గోదావరి నీటి సౌలభ్యత పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రబీ సాగు పెరిగే పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో రబీ సాగు జోరుగా సాగుతోంది. ఏ పల్లె చూసినా వరి నాట్ల సందడిలో రైతాంగం నిమగ్నమైంది. జిల్లాలో ఈ ఏడాది రబీకి 1,63,000 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా చేసుకుని వాతావరణం అనుకూలించేలా ఉండటంతో ఈ ఏడాది మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు గోదావరి నీటి సౌలభ్యత పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రబీ సాగు పెరిగే పరిస్థితి నెలకొంది. రబీ సాగులో నిమగ్నమయ్యారు తూర్పుగోదావరి జిల్లా రైతులు. పొలంలో నాట్ల పనిలో రైతులు బిజీగా గడుపుతున్నారు. వాతావరణం అనుకూలించడంతో పాటు గోదావరి నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈ ఏడాది రబీ సాగు విస్తీర్ణం ఊహించిన దానికన్నా అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఈ ఏడాది ఏలేరు రిజర్వాయర్లో నీరు పుష్కలంగా ఉంది. కొద్ది రోజుల కిందట ఏర్పడిన పెథాయ్ తుఫాన్ రైతులను ఓ విధంగా నష్టపరిచింది. అయితే గోదావరి నీటి మట్టం అదేవిధంగా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగిపొర్లటంతో నీటి సమస్య ఈ రబీకి ఉండకపోవచ్చు. సాధారణంగా ఏలేరు రిజర్వాయర్లో 24 టీఎంసీల నీరు సామర్థ్యం కాగా ఇటీవల కాలంలో ఏలేరు ఎండిపోతోంది. అయితే ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లీ ఏలేరు రిజర్వాయర్ కళకళలాడుతోంది. దీంతో పీబీసీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటి లభ్యత ఉంది. ఈ పరిణామం రబీ సాగుకు జిల్లాలో మేలు చేకూరుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. రబీ సాగు జరుగుతుండటంతో రైతులు ఓ పక్క ఆనందంతో ఉన్నప్పటికీ మరోపక్క ఖరీఫ్ చేసిన నష్టాలు తలుచుకుని బాధను దిగమింగి రబీపై దృష్టి సారించారనే చెప్పాలి. సాధారణంగా సంక్రాంతికి ముందు ధాన్యం కళ్ల ముందు కదలాడుతుంటే రైతు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ ఖరీఫ్ కూడా 90% పంట చేతికి వచ్చినప్పటికీ మిగిలిన 10% రైతాంగం తుఫాన్ కారణంగా నిండా మునిగారనే చెప్పాలి. కోసిన పంట చేలల్లో ఉండగా మరికొంత కొయ్యడానికి సిద్ధంగా ఉండగా కొంత పంట చేతికి వచ్చే సమయంలో తడిసి ముద్దవటంతో అప్పుల్లో కూరుకుపోయారనే చెప్పాలి. ఇక ఈ రబీ ఇలా కొనసాగుతుందనుకుంటున్న తరుణంలో అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్న దశలో ప్రభుత్వం వారికి చేయూతనందిస్తే అప్పుల ఊబి నుంచి రైతు గట్టెక్కే అవకాశాలున్నాయి. జిల్లాలో సుమారు 10,000 ఎకరాల్లో నారుమళ్లు వేసుకున్నప్పటికీ తుఫాన్ కారణంగా ఆ మళ్లన్నీ పోయాయి. తిరిగి విత్తనాలు చల్లే సమయంలో విత్తనాల కొరత ఏర్పడింది. ఇది రైతుకి అదనపు భారమవుతోంది. ఈ ఏడాది రబీ సాగు ఇప్పటికే సుమారు 30% పైగా పూర్తయినట్లు అధికారుల అంచనా. మాకు ఖరీఫ్ ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించి వ్యవసాయ అధికారులు సూచనల మేరకు వ్యవసాయం చేయడం వల్ల యావరేజ్ 40 నుంచి 45 కూడా పండించిన వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ తక్కువ అనుకున్న వాళ్ళకి ఇంకా ఏం తక్కువ పండినదన్న వాళ్ళకి 35 బస్తాలకు ఎవరికి తగ్గలేదండి సంవత్సరం. ఈ ఉత్సవమే మేము రబీకి కూడా మంచి ముందుగా సమయత్వంగా ఉండి ఇప్పుడు నాట్లెట్కు దమ్ములు చేయట అలాగే ఈ బెంగాలీ ఉడుపు మీద ఇప్పుడు మేము చాలా బిజీగా ఉన్నామండి. ఇప్పుడు కూడా వ్యవసాయ అధికారులు మాకు అన్ని విధాలా సహకరించి వాళ్ళ సూచనల మేరకే మేము ఈ ఎరువులు వేస్తాం ఈ నర్లు పోసుకోవడం చేసామండి. వచ్చే రోజుల్లో కూడా వాళ్ళ సహకారంతో మేము ఇంకా రబీలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి సాధిస్తామని ఆశిస్తున్నామండి. సాగునీరు సమస్య లేదండి మాకు. సాగునీరు సక్రంగానే అందుతుందండి ఈ 4 సంవత్సరాల నుంచి మాకు. అలాగే విత్తనాల కొరత ఎరువుల కొరత ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేవండి. అన్నీ సక్రంగానే ఉన్నాయండి. అవి రబీ కూడా మాకు ఆశాజనకంగా ఉండి మంచి దిగుబడులు ఇస్తాయని మేము అనుకుంటున్నామండి. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో చెరువులు నిండుకుండలా తునికిసలాడుతున్నాయి. వరితో పాటు ఇతర మెట్ట పంటలు అన్నింటికీ అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ దశలో అధికారులు చురుగ్గా వ్యవహరిస్తే ఏప్రిల్ నాటికి అన్ని పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు.
వరి నాట్లు వేయడంలో వారికి వారే సాటి. వారు నాట్లు వేస్తే అధిక దిగుబడులు, రైతుకు లాభాలు. తక్కువ ఖర్చులో అనుకున్న పని చకచకా పూర్తి చేస్తారు. అది ఓ క్రమ పద్ధతిలో వరి నాట్లు వేస్తారు. విత్తనం వృధా కాదు, చీడపీడల ఉధృతి తగ్గుతుంది. దీంతో రైతుకు పెట్టుబడులు దక్కుతున్నాయి. ఇంతకీ ఎవరు వారు, ఎక్కడి నుంచి వచ్చారు? వరి నాట్లు వేయడంలో వారి ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలంటే ఓసారి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి రావాల్సిందే. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు తూర్పుగోదావరి జిల్లాలో రైతులను కూలీల కొరత వెంటాడుతోంది. దీన్ని అధిగమించేందుకు రైతులు బెంగాల్ నుంచి వలస వచ్చిన కూలీలపై ఆధారపడుతున్నారు. వరి అధికంగా పండించే పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు వరి నాట్లు వేసే విధానం స్థానిక కూలీలకు భిన్నంగా ఉంటోంది. పైగా తక్కువ ఖర్చుతో పనిని చకచకా పూర్తి చేసేస్తున్నారు. దీంతో పాటు విత్తన వినియోగం కూడా తక్కువగానే ఉంటోంది. అందుకే రైతులు వరి నాట్లు వేసేందుకు పశ్చిమ బెంగాల్ కూలీ వైపు మక్కువ చూపిస్తున్నారు. బెంగాల్ నుంచి వచ్చిన వ్యవసాయ కూలీల వరి నాట్లు వేసే విధానం విభిన్నంగా ఉంటుంది. వీరు 1 ఎకరం పొలంలో 3 నుంచి 4 మాత్రమే పనిచేస్తున్నారు. 10 అడుగుల కర్రతో పొలంలో కొలత వేసి ఆ ప్రకారం తాడుతో వారు వరుసలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతి అడుగు పొలంలో 6 వరుసల చొప్పున వరి నాట్లు వేస్తున్నారు. ఒక్కో మూల కేవలం 5-6 మొక్కలు ఉండేలా చేస్తున్నారు. ఒకే వరుసలో వరి నాట్లు వేస్తున్నందున మళ్లీ బాటలు వేసే అవసరం లేకుండా పోతోంది. దూరంగా నాట్లు వేయటం వల్ల మొక్కలకు బాగా గాలి వెలుతురు తగిలి వరి ఆరోగ్యంగా పెరిగి చీడపీడలు తక్కువగా ఆశిస్తున్నాయని రైతులు వివరిస్తున్నారు. దీనివల్ల పురుగు మందులు, ఎరువుల ఖర్చు కూడా తగ్గుతోంది. సాధారణ దిగుబడి కంటే 5 బస్తాలు అదనంగా దిగుబడి వస్తోందని రైతులు చెప్తున్నారు. నారు కూడా చాలా తక్కువగా పడుతోందంటున్నారు. గడిచిన 4 సంవత్సరాల నుంచి బెంగాల్ ఊడిపోయి ఊడుతున్నామండి. దీనివల్ల మాకు నారు ఆదా అవుతుందండి, లేబర్ ఖర్చు ఆదా అవుతుందండి, తర్వాత దిగుబడిలో ఎక్కువ వస్తున్నాయండి. సస్యరక్షణ చర్యలు కూడా తక్కువ చేపట్టిన తక్కువ అవుతున్నాయండి. దీనివల్ల మాకు చాలా ఉపయోగకరంగా కనిపిస్తుందండి. ఇది దుబ్బులో కంకిలన్నీ సమానంగా వస్తాయండి దీనివల్ల, ఈ బెంగాలీ ఊడిపోల. కాబట్టి మేము 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఊడుతున్నామండి. నాకున్నది 4 ఎకరాలండి. 4 ఎకరాలు కూడా ఇదే ఉడుపుడుతామండి. మామూలు ఉడుపు ఉడిచేటప్పుడు 12 మంది ఆడవాళ్ళని చూసుకోవాలంటే ఒక 5 మగవాళ్ళని చూసుకోవాల్సి వచ్చిందండి. వాళ్ళు ఎప్పటికి వస్తారో తెలుదో, ఏం చేస్తారో తెలిసేది కాదు. అది వ్యయంతో కూడుకున్నాను. దానికి దీనికి కనీసం 1,500 రూపాయలు తేడా వస్తుందండి నాట్ల దగ్గర. ఇది సమయానికి మేము చెప్పిన టైంకి వాళ్ళు వస్తున్నారండి, నాట్లు వేస్తున్నారండి. వీళ్ళు ఎకరానికి 3 నాట్లు వేసేస్తారండి. అలాగే ఇత్తనం కూడా మాకు ఇది వచ్చండి 12 కేజీలు 2 ఎకరాలకు వస్తుందండి. అది 25 కేజీలు ఎకరానికి వచ్చేదండి. దాంట్లో ఇత్తనం మాకు ఆదా అవుతుందండి, సమయం ఆదా అవుతుందండి. రైతుకి టెన్షన్ లేకుండా నాట్లు వేసి పద్ధతిగా ఉందండి. మేము బాటలు తీసుకోవడానికి కూడా చాలా మళ్ళీ వేరే మనుషులు పెట్టి బాటలు తీసుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఆ బాటలు తీసుకుని పని కూడా లేదండి. ఈ నాట్లతో పాటే బాటలు వచ్చేస్తున్నాయండి. ఇది సేమ్ శ్రీవరి సిస్టమ్ లాగే ఉందండి. ఇది శ్రీవరిలాగే దిగుబడి కూడా అలాగే వస్తుందండి. ఇది కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్నారండి. ఎకరానికి 3500 తీసుకుంటున్నారండి వీళ్ళు. మొత్తం నారు బేకడం, నాట్లు వేయడం, బాటలు మొత్తం అంతా అలాగే చేస్తారండి. మనకేం సంబంధం ఉండదండి. అదే మనం కూలీలు పెట్టుకున్నప్పుడు 4 ఆగు తినకుండా ఉండాలండి. ఒక మనిషి నారు పోయినాకు ఉండాలా. 12 మంది ఆడ కూలీలు చూసుకోవాలండి. 12 మందికి 12 మూళ్ళు 3600 వాళ్ళకి ఇవ్వాలండి. 1500 నారు తీసే వాళ్ళకి ఇవ్వాలండి. మొయ్యటాకి 500 అండి. అదో 3000, ఇదో 3600, దగ్గర 6000 చిల్లర అయిపోతుందండి మాకు. వీళ్ళైతే 3500తో వాళ్ళతో మాకు ఇది అనుకూలంగా కనిపించి 4 సంవత్సరాలు ఇదే వేస్తున్నామండి. బెంగాల్ కూలీలు ఉదయం 5 గంటలకు పొలంలో దిగి మధ్యాహ్నం 12 గంటలకు పని పూర్తి చేస్తున్నారు. దీంతో రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 3,500 రూపాయల వరకు కూలీలు తీసుకుంటున్నారని, అదే స్థానిక కూలీలతో పని చేయించినప్పుడు 6,000 రూపాయలకు పైగానే ఖర్చు అయ్యేదని రైతులు చెప్తున్నారు. దీంతో ఓ పక్క కూలీల కొరత తీరడంతో పాటు ఖర్చు తగ్గుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతం మనుషుల గురించి ఒకటి వస్తే ఒకటి రానట్టుగా ఒకటి పోయినట్టుగా ఆరుపత్రం పని వచ్చాక స్థిరం లేకుండా పని కుదురుతున్నదండి. ఈ బెంగాల్ వాళ్ళు వచ్చాక పనులు ఒక ఎకరం ఉన్నది, ఒక 6 ఎకరాలు ఉన్నదంటే ఒక 10 మంది వస్తే ఊడ్చిపోతున్నారండి. వేతన లేకుండా ఉంటుందండి. జనం పని అన్నీ బాగుంటున్నాయండి. గట్టిగా మంచిగా పిండిలు వేసుకున్న వాళ్ళకి తెగుళ్ళు తక్కువ ఉంటున్నాయండి.
అన్ని విధాలా బాగుంటుందండి. మందు కొట్లు కూడా తక్కువ అవుతున్నాయండి. అన్ని విధాలా బాగుంటుందండి. వ్యవసాయం వాటి మీద ఒక 2-3 బత్తాలు ఎగట్ట అవుతున్నాయండి. మొక్క లాముగా వచ్చి అందంగా వచ్చి పుట్టుగా ఉండి అందంగా వచ్చండి. అన్ని మొక్కలు సమంగా ఉంటున్నాయండి. ఇవన్నీ కూడా జబరగా ఉండి బాగుంటుందండి. అదేమో చిన్నంగా ఉండి చిన్న పిలకల్లాగా వేసేస్తుందండి. నారు తీయటం, కట్టలు కట్టడం, బాటలు వేసుకుని నాట్లు పూర్తి చేయటం వరకు అన్ని పనులు బెంగాల్ కూలీలే పూర్తి చేస్తున్నారు. శాస్త్రీయ పద్ధతిలో నాట్లు వేయటం వల్ల చీడపీడలు తగ్గి దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయ అధికారులు కూడా తెలపడం గమనార్హం. దీంతో జిల్లాలో సగానికి పైగా రైతులు బెంగాల్ కూలీలపైనే ఆధారపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా బెంగాల్ ఊడుపుకి అలవాటు పడడం జరుగుతుంది. ఎందుకనగా వీళ్ళు ఊడ్చే ఊడుపుకి విత్తనం 6 కేజీల విత్తనంతో 1 ఎకరం పొలానికి సరిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పూడ్చడానికి 3-4 మనుషులు ఊడ్చడం జరుగుతుంది. ఈ ఊడ్పు ఊడ్చడం వల్ల గాలి వెలుతురు మొక్కలకు బాగా తగిలి పురుగుల ఉధృతి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సుడిదోమ చాలా వరకు రాకుండా ఆగుతుంది. మన ఏరియాలో కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా బెంగాల్ నుంచి వచ్చిన ఈ ఊడుపుకి తక్కువ జనంతో ఎక్కువ ఊడుపు జరగడంతో రైతులందరూ ఈ ఊడుపుపై ఎక్కువ ఆసక్తికరంగా చూపుతున్నారు. మొక్కకు అనుకూలమైన దూరం పాటించి చేయడంతో టిల్లర్స్ వేరు వ్యవస్థ బాగుండి పిలకలు ఎక్కువ వేయటం వల్ల రైతులకి దిగుబడులు ఎకరానికి ఇంచుమించుగా 3-4 బస్తాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తక్కువ ఖర్చుతో డబ్బులు మిగిలేలా చూసుకుంటారు. కాబట్టి ఈ ఊడుపుకి ఎక్కువ ఆసక్తికరంగా చూపుతుంది. ఒక బృందంగా వలస వస్తున్న బెంగాల్ కూలీలకు ఒక జట్టు మేస్త్రి నాయకత్వం వహిస్తున్నారు. ఇతను కూలీల నుంచి కమిషన్ తీసుకుని రైతులకు పని అప్పగిస్తున్నాడు. శిక్షణ పొందిన కార్మికుల్లా వీరు పని చేసుకుపోతున్నారు. आंध्र प्रदेश में समरेश ठेकेदार मैंने कॉन्ट्रैक्टर मार्फत ऑन एकर जमी 2,700 रुपया ऑन एकर में 15 आदमी काम करता है. మొత్తానికి రైతులకు బెంగాల్ కూలీల పుణ్యమాని కూలీ కొరత తీరడంతో పాటు సాగు పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ వరి నాట్ల జోరు ఊపందుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరిచేలల్లో రైతులు పొలం పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఓవైపు సాగునీటి వనరులను బట్టి రైతులు వరి సాగు చేయవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా రైతులు ఆరుతడి పంటలను పక్కన పెట్టి బోర్ల మీద ఆధారపడి వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారంతో పాటు మంగపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాల్లో రబీ వరి నాట్లు జోరందుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో నారుమడులు సిద్ధమయ్యాయి. సాగు పనుల్లో రైతన్నలు బిజీ అయ్యారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకున్నా సాగునీటి వనరులు పెద్దగా లేకున్నా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ బోర్లపై ఆధారపడి రైతులు రబీలో ఆరుతడి పంటలను పక్కనబెట్టి వరి పంటను సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటల సాగుకు పెద్దగా నీటి అవసరం లేకున్నా రైతులు వాటి సాగు పట్ల మక్కువ చూపటం లేదు. మరి వరి సాగుపైనే ఆసక్తిని కనబరుస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, సాగునీటి వనరులను బట్టి రైతులు వరి సాగు చేయొద్దని వ్యవసాయ అధికారులు చెప్తున్నా రైతులు పెడచెవిన పెడుతున్నారు. రబీ సీజన్ కావటంతో వ్యవసాయ బోర్ల కిందే రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నాట్లు వేసేందుకు కూలీలు ఉదయమే ఇంటి వద్ద పనులు పూర్తి చేసుకుని వాగులు, వంకల నుంచి నీటిని సేకరించి ఆ తర్వాత వరి నాట్లు వేసేందుకు పరుగులు తీస్తున్నారు. అలాగే పొలాల్లోనూ నాట్లు వేసేందుకు రైతులు పోటీ పడుతున్నారు.
ఇటు వరి నాట్ల వల్ల మిరపకాయల కోతకు కూలీల కొరత ఏర్పడింది. మిరప కోత దశకు వచ్చినా కూలీలు దొరకకపోవడంతో రైతులు కోతలను వాయిదా వేసుకుంటున్నారు.